अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। दयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. தானே தனக்குவமன் தன்னுருவேயுருவும் தானே தவ உருவும் தாரகையும் தானே எரிசுடரும் மால்வரையும் என் திசையும் அண்டத்திரு சுடருமாய இறை தானே தனக்குவமன் தன்னுருவேயுருவும் தானே தவ உருவும் தாரகையும் தானே எரிசுடருமால்வரையும் என் திசையும் அண்டத்து இரு சுடருமாய இறை. పేయాళ్వార్లు తన యొక్క ప్రబంధమైనటువంటి మూన్నాం తిరువందాదిలో 38వ పాసురం. తానే తనకు సాటి, తనకు తానే సాటి, తన శరీరమే సకల పదార్థములందు కూడా సంక్షిప్తం చేయబడి ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నట్లుగా తానే బ్రహ్మాదులు మొదలుకొని ఉన్న వాళ్ళందరి అందు కూడా తానే అంతర్యామగా ఉండి ఉన్నవాడు. నక్షత్రములైన అట్లాగే నక్షత్రము తాకేటటువంటి ఆకాశమైన, బాగా జ్వలించేటటువంటి అగ్ని అయినా, సప్తకుల పర్వతాలైన, అష్టదిక్కులైన ఏవైనా సరే అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు పెరుమాళ్ళు అని పేయాళ్వారు చెప్తున్నారు. ఇప్పుడు ద్రావిడ వేద ప్రామాణ్యం దివ్య ప్రబంధం అంటే అన్నిటా నిండి ఉన్నవాడని కదా చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ దివ్య ప్రబంధములలో ఉన్నటువంటి పాసురాలలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు మనం అనుగ్రహించినటువంటి పేయాళ్వారు అనుగ్రహించినటువంటి పాసురాన్ని మనం విన్నపం చేసుకున్నాం కదా. ఇంచుమించుగా అన్ని పాసురాలను కూడా శ్రీమన్నారాయణుడే పరదైవం, ఆయనే పరత్వం కలిగినవాడు అని చెప్పడం. అందుకే ఇక్కడ ఈ ద్రావిడ వేదానికి సరిగా గుర్తించలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొన్ని సందేహాలు కలగవచ్చు. ఏంటవి అంటే, మన పూర్వాచార్యులు వాటికి కూడా సరైన సమాధానాలు చెప్పి ఉన్నారు ఇంతకుముందే. అంటే వాటిలో ప్రధానమైనది ఆక్షేపం ఏంటంటే, మొత్తం 6-7 ఆక్షేపణలు ఉన్నాయి. ఆ ఆక్షేపణలన్నింటికి సమాధానాలు కూడా ఇచ్చి ఉన్నారు. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే, ఆళ్వారులో కొంతమంది అత్రైవర్ణికము అంటే మిగతా వర్ణముల జన్మములతో కూడి ఉన్నవారు కదా. మరి వేదాధ్యయనము వాళ్ళకి ఏమాత్రం ఉండని పరిస్థితి కదా. అంటే శూద్రాది వర్ణాలు అవన్నీ కూడా మరి వాటిలో అవతరించిన వారు కదా వాళ్ళందరూ కూడా. మరి వారి మాటలకు శిష్టులకు ఎట్లాంటి ప్రమాణము మనకి ఉంది అనేటటువంటి ఒక ఆక్షేపణం. అంటే ప్రామాణ్య బుద్ధి పలికినటువంటి పలుకులను బట్టి ఆచరించవలసినదే తప్ప కేవలం వ్యక్తి యొక్క విశేషమును బట్టి కాదు. అంటే వారి వర్ణము ఎట్టయినా పర్వాలేదు, వాటి యొక్క ఆశ్రమము ఎట్టేదైనా పర్వాలేదు. మహాభారతంలో ధర్మవ్యాధుని యొక్క ఆ వృత్తాంతమే దీనికి ఒక ఉదాహరణ. అంటే మరి
మహర్షులే సందేహాల్ని తీర్చుకోవడం కోసం అని చెప్పి ధర్మవ్యాధుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సందేహాలను తీర్చుకున్నప్పుడు మరి ఆ ధర్మం అయింది కదా. అందుకని ఇది కూడా ఏం తప్పు లేదని చెప్పడం. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా ఆక్షేపణ అన్నది ఏది లేదు అని చెప్పడం. తస్మే దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యదాహ్యహం అని. అంటే పాంచరాత్ర శాస్త్రంలో పలికిన పలుకులు ఏమైతే ఉన్నాయో ఈ మాటల్ని ఆ విప్రకులమునందు అవతరించిన వాళ్ళు విప్రనారాయణులుగా మనకు ప్రసిద్ధులైనటువంటి శ్రీ తొండరపొడి ఆళ్వారు కదా. మరి ఆళ్వారే తన తిరుమలై ప్రబంధంలో ఇలా చెప్పి ఉన్నారు కదా, కొడుమి నీరు కొల్మిన్ ఎన్ను నిన్నోడు మొక్క వళపడువరు శిలియనాయిబోల్ అని. అంటే ఇది అలా చెప్పడం వల్ల విజ్ఞత కలిగినటువంటి తొండరపొడి ఆళ్వారిని అనిపించుకున్నారు కదా. అంటే భగవద్గీతలో అట్లాగే మత్స్యగంధి సుతుడైనటువంటి వాడు వేదవ్యాసుడు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన రచించిన మహాభారతం మనకి ఎంత ప్రమాణం ఉంది? అది ప్రమాణం కాదని అనగలమా? అనలేము కదా. అందుకని ఇక ఆశ్రమమును బట్టి కానీ గొప్పతనం కలుగుతుంది, కానీ భగవానుని దయందు కలిగినటువంటి అభక్తుల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి కదా మనకి ప్రమాణం లేకపోవడం అన్నది. అంటే ఇందుకు ప్రమాణం ఏంటంటే విష్ణుభక్తిహీనస్తు ఎస్తిష్టపరాత్ స్వపచాదమ స్వపచో హి మహీపాల విష్ణుభక్తో ద్విజాధిక అని వాక్యం. అంటే సంస్కృత భాషయందు గాక దేశ భాషయగు తమిళ భాషయందు పాడబడినటువంటి ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో అనున్నది మరి ఒక ఆక్షేపం. అంటే దేవభాష, దేశభాష. మరి సంస్కృతం అంటే సంస్కృతం నుంచి వచ్చినది, అది ప్రమాణం అని కదా. మరి వీళ్ళ ఏదో ఒక దేశం నుంచి, తమిళ దేశం నుంచి వచ్చిన భాష ఇది. అందుకని ఈ పాడబడిన ప్రబంధాలన్నీ కూడా అది ఎంతవరకు ప్రమాణం అని ఆక్షేపణం. అంటే ఏ గ్రంథము అయినా సరే మనం ఆచరించవలసినది ఆ గ్రంథమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయం యొక్క వైలక్షణ్యం బట్టే మనం ప్రమాణీకరించవలను. అంటే భాషా విశేషమును బట్టి కాదు కదా, కేవలం భాషను బట్టి మాత్రమే ప్రమాణముగా స్వీకరించవలను అనుకున్న అంటే కనుక సంస్కృత భాష యందు రచింపబడిన వేదభాష్య విషయం ప్రతిపాదకములు అయినట్లుగా అంటే గ్రంథములు కూడా ప్రమాణముగా స్వీకరించవలసి వస్తుంది కదా మనకి. అందుకని అట్లు కాక విషయం వైలక్షణ్యాన్ని బట్టి మాత్రమే గ్రంథాన్ని పరిగ్రాహ్యమా పరిత్యజ్యమా అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక భాషలో ఏ భాష అయినా ఒక భాషలో ఉండేటటువంటి భాషను బట్టి కాకుండా భాషలో ఉండే తెలుపబడినటువంటి విషయం వైలక్షణ్యాన్ని బట్టి దాని యొక్క గొప్పతనాన్ని బట్టి దాని వైభవం స్థిరీకరించబడుతుంది కదా అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇతిహాస పురాణములందు కూడా పరిహరణీయంగా ఉండేటటువంటి పేర్కొబడినటువంటి కామపురుషార్థాన్ని నాయికాభావాదులతో ఈ గ్రంథములందు వర్ణించినారు కదా. నిజమే, వర్ణించినారు. మరి ఆక్షేపం కూడా కొంతమంది చేయవచ్చు. ఏంటండి నాయికాభావం ఇక్కడ ఎలా వస్తుంది, ఆడవాళ్ళందరూ కదా అని అనొచ్చు. అందుకని ఈ గ్రంథములను ఆమూలాగ్రంగా పరిశీలించిన వారికి మాత్రమే కలిగి సందేహం ఇది. ద్రావిడ వేదానందు కామపురుషార్థముగా అభివర్ణించినది భగవత్కామం అండి. భగవత్కామము మిగిలిన కామములకి ఎంత తేడా ఉంది? భగవత్కామమే శ్రేష్టతరమైనది అని. అది చెడ్డదా మంచిదా? అంటే ఏదైనా ఒక గ్రంథాన్ని ఆవిష్కరించినప్పుడు గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు లేదా అభ్యసించేటప్పుడు చదివేటప్పుడు దాంట్లో ఉండే విషయం చెడ్డదా మంచిదా? ఈ కామం అన్నది ఇతర కామమా భగవద్ విషయమైన కామమా అది గ్రహించాలి. అందుకని ఏ విషయమైనా సరే సంబంధించినది అని దానిపై ఆధారపడి ఉంటాం కాబట్టి ఇక్కడ భగవద్విషయక కామము అభిలషణీయం కదా, అందుకని చెప్తున్నారు. అందుకని ఇతర శాస్త్రాలు ప్రధానంగా శరీరంతో ఉన్న జీవునిపై ఉండేటటువంటి ఆ సృష్టి ఎంచుకుని
శ్రేయో మార్గం అనుసరించినవి ఇవన్నీ కూడా. కనుకనే వర్ణాశ్రమాచారములు తగు వారికి కావలసిన వారికి మాత్రమే ఫలాలు ఉపాయాలు ఉపదేశించినవి. అందుకనే ద్రావిడ వేదము ఇట్లు విశిష్ట స్వరూపము ఉండడం వల్ల ఆ జీవన నిష్కృష్ట సమయం ఏదంటే జీవ నిష్కృష్ట స్వభావం ఏదైతే ఉందో దాని దృష్టిలో పెట్టుకుని పరమ పురుషార్థముగా ఇది మనకి ఉపదేశించిన వాళ్ళు ఆడవాళ్ళు. అందుకని ఇది భగవద్విషయ కామము కాబట్టి ఈ ఆక్షేపణను కూడా మనం కొట్టివేయవచ్చును. అందుకని ఆమూలాగ్రంగా వ్యాఖ్యాన సహితంగా ఎవరైతే పూర్వాచార్యులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాదులను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా దానిని అభ్యసించుతారు వాళ్ళకి భగవత్ కామములకు ఇతర కామములకు తేడా తెలుస్తుంది అని ఆ ఆక్షేపణకు ఈ సమాధానము మనం చెప్పవచ్చును. జై శ్రీమన్నారాయణ.